ఇంకా ఎలక్షన్లకి ఇక కొన్ని గంటలే అందాము, రోజులు కూడా అయిపోయినాయి, కొన్ని గంటలే దగ్గర పడుంది. కానీ ఎండల కంటే చాలా హాట్గా ఉన్నాయి తెలంగాణ పాలిటిక్స్ కూడా. ఒకవైపు ఏమో ఏపీలో 2 జరుగుతున్నాయి, మరొక వైపు తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఏం జరగబోద్దని. మొన్నటి వరకు అసలు బీఆర్ఎస్ లైన్లోనే లేదని, బీఆర్ఎస్ పని అయిపోయిందని అనుకుంటున్న నేపథ్యంలో విచిత్రంగా వినూత్నంగా ఒక వ్యూహంగా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది రాష్ట్రంలో. ఇంతకీ అసలు ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అసలు బీఆర్ఎస్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు? సో ఇవన్నీ మనకు తెలియాలంటే మనతో ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. యా సార్, ఏం సార్ బయట ఎండల కంటే కూడా రాజకీయాలు చాలా వేడిగా కనిపిస్తున్నాయి. ఇది చాలా వేడిగా. ఇందులో ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది మీకు? ఎందుకు అనిపిస్తున్నది? అవునా అంటే మొన్న ఎండలు ఒక్క నిమిషం, ఎండలు ఉదయం తర్వాత ఏదో 11 నుంచి మొదలైతే మళ్ళీ 5 గంటల వరకు కొద్దిగా వేడిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ చల్లబడుతుంది కదా. కానీ దురదృష్టం ఏంటంటే అధికారం కోసం, అవకాశం కోసం, తమ కోసం, ప్రజల కోసం కాకుండా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా మా అధికారంలో ఉండడానికి, అధికారం రావడానికి చేసే ఎత్తుగడలు హాట్గా ఉండకుంటే ఉంటాయి. దురదృష్టం ఉంటాయి. 150 రోజులేమైంది అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి. అవును సరే, అదేదో కొత్త వీరోచితంగా పోరాడి మా వైపు జనాలు చూస్తున్నారు అనుకున్న నేపథ్యంలో మళ్ళీ ఒక పెద్ద వ్యవధి లేదు, 5 నెలల గ్యాప్లోనే పార్లమెంట్ ఎలక్షన్స్. ఉన్నవాళ్ళు సీట్లు నిలుపుకోవాలి, ఓట్లు నిలుపుకోవాలి, ఇంత పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఏమనుకున్నారంటే అసలు బీఆర్ఎస్ స్ట్రీమ్లో లేదు, బీఆర్ఎస్ పార్టీని అష్టదిగ్బంధనం చేసినాము, ఇటు కేసీఆర్ని కూడా బయటికి రాకుండా చేసినాం అనేసి అనుకుంటున్న నేపథ్యంలో కూసింత తృప్తి పడక ముందే ఆయన అన్ని జవశక్తులు కూడా తీసుకొని బయటికి రావడం కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తుందా మిగతా పార్టీలకి? అంటే ఇక రాడేమో రాలేడేమో. మొదటి పాయింట్ మీరు ఏదైతే రేజ్ చేశారో, ఇక అయిపోయింది అని అనుకుంటున్న నేపథ్యంలో అనేది తప్పు అని నేను అంట. అది ఎవరు అనుకున్నా, ఎవరన్నా కానీ. ఎందుకంటే బీఆర్ఎస్ ఒక పార్టీ. ఏం పార్టీ? 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ, ఆషామాషి కాదు. మొన్నటి ఎన్నికల్లో సరే 10 సంవత్సరాల పరిపాలన ధనం మనం చర్చిద్దాం ఏంటి అనేది. కానీ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కొంత ఆశపడి అధికంగా ఇంకేమో వస్తుంది అనుకున్నారు. సరే, అవి వచ్చిందా లేదా మళ్ళీ మాట్లాడదాం. కానీ ఎంత తేడా అండి? 1.8%, 4.5 లక్షలు ఓట్లు తేడా. అంత మాత్రం చేత పార్టీ తుడుచుకుపోయింది, ఒక్క సీటు రాదు, మొత్తం ఏం లేదు అని అనుకోవడమే రాజకీయ విజ్ఞుల మాట ఉండకూడదు. ఏది చిల్లర చేష్టలు ప్రజలు నమ్మించేందుకు ఏదో అయిపోయింది, ఒక్క సీటు రాదట ఎవరు అంటున్నారు. ఇప్పుడు ఒక్క సీటు రాదన్న ఆయన నియోజకవర్గంలో ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ ఇతర పార్టీలకు ఎన్నోట్లో చరిత్ర లేదా? హౌ కెన్ బి ఇగ్నోర్ దాట్? ఎంత గొప్ప అయినా 50% మద్దతు ప్రజలది ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటివరకు 72లో తప్ప ఎప్పుడు లేదు కదా. అంత మాత్రం చేత ఇవి విరవగడం దేనికి? సరే, 150 రోజుల్లో ఇచ్చిన హామీలు అవన్నీ మాట్లాడే సందర్భంలో కొంత కళ చెదిరింది, మాట నిలబెట్టుకోలేదు. మాట నిలబెట్టుకోనందుకు పొరపాటు చేశామనే ఆలోచన ప్రజల్లో వస్తున్నట్టు చాలా స్పష్టంగా ఉంది. అందుకే ప్రజల దగ్గరకు పోయినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ భావాలు కానీ, వాళ్ళ హావభావాలు కానీ, వాళ్ళ మద్దతు ప్రకటించే విషయంలో ఉత్సాహం కానీ, ఎంతమంది వస్తున్నారనే దాంట్లో కానీ స్పష్టంగా ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ సమావేశాలు మీరు నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక దేశ పౌరుడిగా మనం ఆలోచిస్తే చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఎస్, బీఆర్ఎస్ విల్ కమ్ బ్యాక్, ఇట్ విల్ గెయిన్ మెజారిటీ, నో డౌట్ అబౌట్ దాట్. ఇక్కడ ఎన్నికల్లో ఏం చేయాలా? గతంలో చెప్పింది మేము చేసినామని చెప్పుకునే ధైర్యం ఉండాలా రాజకీయ పార్టీలకి, లేక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏ మేరకు చేస్తామన్నది, గతంలో చేసింది, ఇప్పుడు చేస్తున్నది, ఇక ముందు చేయబోయేది, ఈ 3 అంశాల మీదనే కదా
ప్రజలను మెప్పించడానికి, ఒప్పించడానికి, దేశాన్ని బాగుపరచడానికి, సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ప్రజల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చేసే కార్యక్రమం అదే కదా రాజకీయ పార్టీలది, రాజకీయాలది. అధికారంలోకి రావడం దేనికి? ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచి ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామనే ఆలోచన ప్రజల్లో కలిగించడానికి చేసే ప్రచారాలే కదా ఎన్నికల ముందు. మరి అది ఏ రకంగా జరుగుతుంది మీరే ఆలోచించండి. బీజేపీ ఎన్నికల ముందు వచ్చి ఏం మాట్లాడుతున్నది? తెలంగాణ వరకు వస్తే పునర్విభజన చట్టంలోని ఏ ఒక్క అంశమైనా అమలు చేశారా 10 ఏళ్లలో? నేను తెలంగాణకు సంబంధించింది అడుగుతున్నాను. ఇక దేశ స్థాయిలో మీరు ఇచ్చిన హామీలు ఏమిటి? 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? 20 కోట్లు రావాలా? వచ్చాయా? 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు, వచ్చిందా? అదేవిధంగా నల్లధనం గురించి మాట్లాడారు. ఎక్కడ నల్లధనం? 14,700 కోట్ల రూపాయలు 2014లో స్విస్ బ్యాంకుల్లో ఉన్నదని భారత ప్రభుత్వమే ప్రకటించింది. ఇదే భారత ప్రభుత్వం ఇప్పుడు 30,200 కోట్లు అన్నది. అంటే రెండంతల కంటే పెరిగింది బ్లాక్ మనీ. ఈ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అది మాట్లాడుతున్నారా? దేవునికి దండం పెట్టడం, ఏదో మీ ఓటు వల్ల రామమందిరం వచ్చింది అని చెప్పడం. మోడీని చూసి ఈరోజు ఓటు వేస్తారు. ఇక్కడ కూడా తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థుల బీజేపీ అభ్యర్థులు మాట్లాడే మాటలు, నన్ను చూసి ఓటు వేయండి, నేను చెప్పే మాటలు విని ఓటు వేయండి అనే కంటే కూడా మోడీ ఉన్నాడు, మోడీ వస్తున్నాడు, మోడీని చూసి ఓటు వేయండి అనేసి ఈరోజు మోడీని ముందుకు తీసుకొస్తున్నారంటే ఏంటి ఆ ధైర్యం అనుకోవచ్చు? మీరు అన్నారు ఏం చేశారు, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చారా అని అడిగారు. కానీ అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఈరోజు మళ్ళీ మోడీ వస్తున్నాడు, 400 సీట్లు వస్తున్నాయి, మోడీకి ఓటు వేయండి అని మాట్లాడుతున్న మాటని ఏ రకంగా చూడొచ్చు? ఏ రకంగా? ఇప్పుడు ఎన్నికల ముందు ఆ మాట అనుకుంటే వీళ్ళదేమున్నది? ఇప్పుడు అంతా బయట పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే కదా అభ్యర్థులు. అయ్యో, ఇప్పుడు బీజేపీ అభ్యర్థులు బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, కాంగ్రెస్లో కూడా బయట పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. మరి అటువంటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలా? వాళ్ళు ఎందుకు ఏం చెప్తారు? గతంలో ఉన్న పార్టీ నుంచి నువ్వేం చేసావు అని అడిగితే ఏం చెప్తారు? కొద్దిగా ఇబ్బందే కదా ఇండివిజువల్స్కి. మోడీ గారు మోడీ గారు మోడీ గారు, అది యూ ఎలివేట్ ఇట్. యూ ఆర్ డిపెండెంట్ ఆన్ హిమ్ బట్ నాట్ ఆన్ ది ప్రామిసెస్ మేడ్ బై ది పార్టీ, రైట్? What is implemented by the party? You are not discussing, you are not debating. What for elections? What for the government? వాళ్ళు అట్లా ఈయన 150 రోజులు ఏం చేస్తున్నాడో మీకు తెలుసు. ఇవాళ ఏమైంది తెలుసా? మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుడేనట. ఎవరంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరిని కొట్టాలి? అదే మాటిచ్చి వాళ్ళే కదా మాట ఇచ్చింది. నేను చెప్పకముందే మీరు అంటున్నారు. ఆయన మాట ఇచ్చాడు. ఏమిచ్చాడు? December 9న రుణమాఫీ చేస్తాం 2 లక్షలు. తర్వాత December 9నే రైతు బంధు మొత్తం వేస్తాం, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నాడు. ఏమన్నా ఇంకిత జ్ఞానం ఉందా? పంటలు వేసే సమయంలో ఇవ్వాల్సిన రైతు బంధు డిసెంబర్లో వేస్తాం కదా, నవంబర్ డిసెంబర్లోనే వేస్తాం కదా పంటలు వేసేది. ఇప్పుడు కోస్తున్నాం, కోసి ధాన్యం వచ్చి కళ్ళాలలో ఉంది, ఇప్పుడు వేస్తానంటాడు. అది ఇప్పుడు కూడా మొత్తం వేయలేదు కదా, మొత్తం వేయలేదు కదా. మళ్ళీ ఈసీ దగ్గరికి వెళ్ళి ఏదో మేము చేస్తామంటే వాళ్ళు ఏదో పర్మిషన్ ఇచ్చినట్టు, వీళ్ళు ఏదో తప్పు చేసినట్టు, అప్పుడేమో ఓట్లు పడతాయనే ఉద్దేశంతో ఆపేశారు. మేము ఆపలేదే అది. అంటే నేను అనేది ఏంటంటే ఈ తప్పుడు ప్రచారాలతోటి, మోసపు మాటలతోటి, తాత్కాలిక ప్రలోభాలతోటి భ్రమలు పెట్టించి చేసే కుటిల తత్వం బయటపడుతుంది. అందుకే నమ్మడం కోసం దేవుళ్ళ మీద ఒట్లేస్తున్నారు కదా. ఇంకా నయం, దేవుని మీద ఒట్టు కాదు, దేవుడు గుళ్ళో ఉండాలని శాసిస్తున్నాడు, భక్తి మాత్రం మనసులో ఉండాలి. దేవుడు గుళ్ళో ఉండాలి, ఒక మాట భక్తి గుండెల్లో ఉండాలి. సిగ్గుచేటు వీళ్ళకి అసలు మతం గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు. మనం ఏం నమ్ముతాం? భగవంతుడు సర్వాంతర్యామి, ఇందుగలడందు లేడు అంటాం, అంతే కదా. అనువనువున ఉన్నాడు అంటాం. ఇట్స్ నాట్ ది రిలీజన్, ఇట్స్ ద గాడ్. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, యూ షుడ్ సీ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ద పూర్, డిప్రైవ్డ్, లెస్ అన్ఫార్చునేట్, లెస్ ఫార్చునేట్ పీపుల్. వాళ్ళ కోసమే కదా ప్రభుత్వాలు. స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం? మన సెల్ఫ్ రెస్పెక్టు, మన సొంత పరిపాలన,
మన ప్రజల్ని భారతదేశం చాలా సంపన్నమైన దేశం, చాలా చారిత్రాత్మకమైన దేశం, చాలా యూనో సాంస్కృతికంగా బాగా ఉన్నది అని. ఈవెన్ ముస్లిం రాజుల కాలంలో యూనో మెనీ కంట్రీస్ హ్యావ్ కమ్ టు అస్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీస్ in the 14th and 15th century. After British came, then we came down, right? సో దాన్ని పునరుద్ధరించడానికి స్వాతంత్రం, మన పరిపాలన, మన ప్రజలు అనే నమ్మకంతో అందరికీ ఈ సమానత్వం ఇవ్వడానికి చేసిన పనులు రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని అందరికీ అవకాశం కల్పించే రీతిలో చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఒట్ట మాటలు ఏంటి? నువ్వు చేసింది ఏమైనా చేసావా? 6 ఇట్లలో 13 ఉన్నాయి. 13 ఏం చేసావు? ఏదో బస్సు ఫ్రీ అన్నావు, ఓకే, దాంట్లో ఉండే సాధక బాధకాలు కూడా తెలుసు, అవుతాయి, నేను కాదనా. కానీ మిగతా ఎందుకు చేయలేదు? మహిళలకు 2500 ఇస్తున్నావా? లేదే. ఇస్తా అన్నావు కదా, 100 రోజుల్లో ఇస్తున్నావు కదా. మాటిచ్చి మోసగిస్తే బండకేసి కొట్టుడు, బండకేసి కొట్టు అని ఆయనే అన్నాడు. ఇప్పుడు ఎవరు ప్రజలు బండకేసి కొడతారు? యూ విల్ రిమైన్ ఇన్ ద హిస్టరీ యాజ్ ది షార్టెస్ట్ సీఎం ఇన్ తెలుగు స్టేట్స్ నా ఉద్దేశంలో.